హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది వాల్మీకి రామాయణం చదువుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. నేను నిన్నటికి 19th డే ఇంతవరకు చదివాను. ఈరోజు నుంచి కంచి చదువుతున్నాను. ప్రతిరోజు వాల్మీకి రామాయణం వినండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. పడుకునేటప్పుడైనా మీకు చదవడానికి ఓపిక లేకపోతే ఈ వీడియో ఆన్ చేసుకొని వినండి, సరిపోతుంది. మరునాటి ఉదయం మహారాజును మేల్కోవటానికి వైతాళికులు రాగా సేవకులేమో ద్వారం వద్ద చేతులు జోడించి నిల్చున్నారు. కానీ పరిచారకులు ఆయన గదిలోనికి వచ్చినప్పుడు ఆయన దేహంలో జీవకళ లేకపోవటం గమనించారు. ఆ స్త్రీలు పీతాపహులై కేకలు పెట్టడంతో కౌసల్య సుమిత్రలు ఉడికిపాటుతో పేల్కొన్నారు. తమ మహారాజు మరణించాడని గ్రహించిన ఇద్దరు రాణులు వేదనతో నేలపై కూలారు. ఈ కలకం విన్న కైకేయి కూడా వచ్చింది. మహారాజు మరణించినట్లు అర్థం చేసుకోగానే ఆమెది కూడా దీనంగా రోదించసాగింది. మృతుడైన భర్త యొక్క శిరస్సును ముద్దాడుతూ కౌసల్య కైకేయి నుద్దేశించి, నేను మహారాజు చితిపైకి ఎక్కి ఆయన వెళ్ళిన చోట ఆయనతో కలిసి నివసిస్తాను. నీలాంటి పాపిష్టి దౌర్భాగ్యురాలు మాత్రమే భర్త లేకున్నా హాయిగా జీవించగలుగుతుంది అంటూ పరుషంగా మాట పలికింది. మంత్రులు వచ్చి తమకు చేతనైనంత మేరకు కౌసల్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయారు. పుత్రుని సమక్షంలో మాత్రమే అంతిమ సంస్కారం జరపవలసి ఉంది కనుక. అనంతరం వారు దశరథ మహారాజు దేహాన్ని ఒక తైల భాండంలో నిక్షిప్తం చేశారు. తమ పాలకుణ్ణి పోగొట్టుకున్న అయోధ్య పురజనులు విచారమగ్నులైనారు. ఆ రాత్రి ఎవరూ నిద్రించలేకపోయారు. ప్రజానీకం వీధుల్లో గుమికూడి తమ దుఃఖాన్ని వెళ్ళగక్కడం కోసం కైకేయిని బహిరంగంగా నిందించసాగారు. మరుసటి రోజు ఉదయం అయోధ్యలోని ప్రముఖ బ్రాహ్మణులు రాజసభ వద్ద చేరి మహారాజు గారి పుత్రులతో ఒకరిని ఆ రోజు సింహాసనాధిష్ఠింపచేయాలని రాజసచివులను తొందరపెట్టసాగారు. వశిష్ఠుడు, వామదేవుడు, మార్కండేయుడు, కాసన్యనుడు, గౌతముడు తదితర ఋషులను ఉద్దేశించి, బ్రాహ్మణులు రాజు లేని దేశానికి వినాశనమే గతి. అలాంటి చోట్ల పరిస్థితిని ఆసరాగా చేసుకొని వంచకులు, చోరులు విజృంభిస్తారు. అరాచకం తాండవిస్తుంది. పాలకుడు లేని రాజ్యంలో బాధ్యతాపరత్వం అదృశ్యమవుతుంది. తండ్రుల పట్ల కుమారులు అవిధేయులవుతారు. దాన ధర్మాలను మర్చిపోవడం జరుగుతుంది. పౌరులు ఒకరినొకరు దాచుకోవడానికి సిద్ధపడటంతో ధర్మాచరణ అడుగంటుతుంది అన్నారు. అందుకు ఋషులు బదులిస్తూ, మీరు చెప్పినది ముమ్మాటికి సత్యం. ఈ ప్రపంచంలో మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని ఏర్పరిచేవాడు రాజే. మంచి రాజు లేనట్లయితే ప్రజలు కాపర్లేని పశువుల మందంలాంటి వారే అన్నారు. భరతుల్ని ఇప్పటికే రాజవాసునిగా ఎంపిక చేయడం జరిగింది కనుక అతన్ని తక్షణమే సింహాసనంపై ప్రతిష్ఠించాలి. వేగవంతులైన దూతలు ఇప్పుడే భరత శత్రుఘ్నులను అయోధ్యకి తీసుకువచ్చే నిమిత్తం కేకేయ మహారాజు యొక్క రాజధానికి పయనమగుదురుగాక అని వశిష్ఠుడు సలహా ఇచ్చాడు. అందరూ ఆ ప్రతిపాదనకు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. వెంటనే దూతలను పంపటం జరిగింది. ఓ భరత, అత్యవసరమైన వ్యవహారాల దృష్ట్యా అయోధ్యలో నీ ఉనికి అవసరం అని మాత్రమే చెప్పాలని వారికి సూచించబడింది. ఆ రాత్రికి దూతలు కైకేయిని రాజధానికి చేరుకున్నారు. ఈలోగా భరతునికి ఒక పీడకల వచ్చింది. అత్యంత ఆందోళనకరమైన స్థితిలో మేలుకున్నాడు. భరతుని విషాదాన్ని చూచి శత్రుఘ్నులు, భరతుని ఇతర మిత్రులు అతనితో ఉత్సాహాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేశారు. కానీ వారి హాస్యవచనాలేవీ భరతుణ్ణి వినోదింపచేయలేకపోయాయి. అంతటా వారు గంభీరంగా ఆయన మనసులోని కలవరం గురించి ప్రశ్నించారు. భరతుడు ఇలా వివరించాడు. గత రాత్రి కొన్ని పీడకలలు వచ్చాయి. నా తండ్రి మాసిన బట్టలతో, నిరాశ నిస్పృహలతో ఒక పర్వత శిఖరం నుండి జారి గోమయపు రొచ్చులో పడటం చూశాను. ఈ రొచ్చులో పోర్లాడుతూ మహారాజు దోసిలితో తైలపానం చేసి ఉన్మాది వలె వికటాట్టహాసం చేశాడు. ఆ పైన ఆ తైలం శరీరమంతా అలుముకున్న మీదట మహారాజు అందులో వండబడిన అన్నాన్ని తినసాగాడు. అకస్మాత్తుగా ఆ దృశ్యం మారిపోయింది. సాగరంలోని నీరంతా ఇంకిపోవటం, చంద్రుడు భూమిపై రాలిపడటం కనిపించింది. భూమిని అంధకారం ఆవరించగా అగ్నిపర్వతాలు బ్రద్దలై విస్ఫులింగాలను విరజిమ్ముతూ లావాలను వెలుగెక్కుతుండగా భూతలం మీద రాక్షసులు స్వైర విహారం చేశారు.
అంతటా ఆ దృశ్యం మాయమై నా తండ్రి గారి ఏనుగు యొక్క దంతాలు విరిగిపోయి ఉండటం చూశాను. నల్లని వస్త్రాలు ధరించి రక్తచందనం లేపనాన్ని దేహమంతా పులుముకొని రక్తవర్ణపు పుష్పమాలను దాల్చి ఇనుప సింహాసనం మీద కూర్చొని ఉన్న మహారాజును నల్లని దేహఛాయ గల ఒక యువతి వేధించసాగింది. చివరగా గర్భపాలు లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతివేగంగా దక్షిణ దిక్కుగా తీసుకొని పోవటం చూశాను. ఈ భయానకమైన పీడకలను చూసిన మీదట నా తండ్రి గాని నా సోదరుల్లో ఒకరు గాని నేను కానీ మరణించడం తథ్యమన్న అభిప్రాయానికి అంతటా ఆ దృశ్యం మాయమై నా తండ్రిగారి ఏనుగు యొక్క దంతాలు విరిగిపోయి ఉండటం చూశాను. నల్లని వస్త్రాలు ధరించి రక్తచందనం లేపనాన్ని దేహమంతా పులుముకొని రక్తవర్ణపు పుష్పమాలను దాల్చి ఇనుప సింహాసనం మీద కూర్చొని ఉన్న మహారాజును నల్లని దేహఛాయ గల ఒక యువతి వేధించసాగింది. చివరగా గార్ధాబాలు లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతివేగంగా దక్షిణ దిక్కుగా తీసుకొని పోవటం చూశాను. ఈ భయానకమైన పీడలను చూసిన మీదట నా తండ్రి గాని నా సోదరుల్లో ఒకరు గాని నేను గాని మరణించడం తథ్యమనే అభిప్రాయానికి వచ్చాను. ఇప్పటికీ ఎందుకో గాని నా హృదయం నిరంతరం భయగ్రస్తమై ఉంది. నా గొంతు బొంగురు పోయింది. నా శరీర ఛాయ తన కాంతిని కోల్పోయింది. నా మనసు గిర్రున తిరుగుతుంది. కారణం ఏమీ అనిపించకుండానే నాకెందుకో సిగ్గు ద్వేషం కలుగుతున్నాయి. నిజానికి ఆలోచిస్తూ కొద్దీ ఈ పీడకల రానున్న ఏదో గొప్ప కీడును సూచిస్తున్నట్లుగా నాకు నమ్మకం బలపడుతోంది. భరతుడు మాట్లాడుతుండగా అయోధ్య నుండి వచ్చిన దూతలు గదిలోనికి ప్రవేశించారు. ప్రణామాలు చేసిన మీదట ఓ రాజకుమార, సచివుడు వశిష్ఠుడు నిన్ను అయోధ్యకు రమ్మంటున్నారు. అక్కడ అత్యవసరంగా నీ ఉపస్థితి కావలసిన ఉంది అన్న సందేశాన్ని చెప్పారు. భరతుడు తన తల్లిదండ్రులు యోగక్షేమాల గురించి వారిని ప్రశ్నించగా వారు అంతా బాగునే ఉందంటూ తమకు సూచించబడిన విధంగా బదులు పలికారు. వెంటనే వెళ్ళాలన్న ఆతృతతో భరతుడు తన మాతామహుని వద్దే మేనమామ వద్ద సెలవు తీసుకున్నాడు. ఆయన వెళ్ళే సమయంలో అశ్వపతి మహారాజు భరతునికి ఎన్నో అమూల్యమైన కానుకలను ఇచ్చారు. కాని వశిష్ఠుని సందేశంలో ఉన్న తొందర వల్లను కీడును సూచిస్తున్న తన కలవలను ఆ కానుకల వంక భరతుడు కన్నెత్తి చూడలేదు. శత్రుఘ్నుడు వెంటరాగా భరతుడు తన రథాన్ని అధిరోహించి హడావిడిగా బయలుదేరారు. అతని రక్షణకై పంపబడిన పెద్ద సైన్యం అతని వెంట వచ్చింది. వివిధ ప్రాంతాలను త్వరగా దాటిన మీదట తన ప్రయాణపు 7వ రోజు దాటికి భరతుడు అయోధ్య పొలిమేరలకు చేరుకున్నాడు. నగరంలో సహజంగా కనిపిస్తుండే సంతోష చిహ్నాలు లేకపోవడాన్ని భరతుడు కొంత దూరం నుంచే కనిపెట్టగలిగాడు. భరతుడు రాజధానిలో ప్రవేశించిన మీదట ప్రతి ఒక్కరూ దుఃఖపీడితులై ఉండటం గమనించాడు. ఈ సంకేతాలు చూస్తుంటే తన తండ్రి మరణించినట్లుందని భరతుడు తన రథసారథితో మనసులోనిది చెప్పాడు. అయోధ్య నగరం యావత్తు పాడు పెట్టబడినట్లు కనిపిస్తుంది. పురజనులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించడం ఆపివేయటంతో ఆ ప్రదేశమంతా మురికిగాను జనసంచారం లేనిదిగాను కనిపించింది. అశ్రుపూరిత నయనాలతో భరతుడు తన తండ్రి యొక్క ప్రసాదంలో అడుగుపెట్టాడు. మహారాజు సాధారణంగా ఉండే గదిలో కనిపించకపోవటంతో భరతుడు త్వరగా తన తల్లి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతను తన గదిలోనికి రావటంతోనే చాలా కాలం తర్వాత తన కుమారుణ్ణి చూసిన ఆనందోత్సాహాలతో కైకేయి తన సమీపం మీద నుంచి చెంగున ఎగిరింది. భరతుడు తన తల్లి పాదాలను ప్రణామం చేయడానికి కిందికి వంగగా కైకేయి అతన్ని లేవనెత్తి ప్రేమ మీర అతని శిరస్సును ఒడిలోకి పెట్టుకుంది. కైకేయి తన తండ్రి యొక్క అతని రాజ్యం యొక్క యోగక్షేమాల గురించి ప్రశ్నించింది. అందుకు సమాధానంగా భరతుడు అలాగే అంతా బాగానే ఉందని ఆమెకు చెప్పాడు. అంతటా భరతుడు వశిష్ఠులు పిలువనంపటం చేత నేను హడావిడిగా తిరిగి వచ్చాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన తన గదిలో కనిపించడం లేదేమిటి అన్నాడు. నా ప్రియమైన కుమార, దశరథ మహారాజు మరణించాడు అంటూ కైకేయి చల్లగా బదులు పలికింది. ఈ వార్త వింటూ భరతుడు దుఃఖతప్తులై నేలమీద పడి బిగ్గరగా రోదించసాగారు. కైకేయి అతనితో, నాయనా భరత, దుఃఖంతో వివశుడు కాకు. పవిత్రులైన జ్ఞానులైన వ్యక్తులు స్థిరచిత్తంతో నిలుస్తారు తప్ప ఇలాంటి విలాపాలకు లోను కారు అంటూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. ధన్యవాదాలండి. నేను ఇంతవరకు చదివాను. మీకు ఎవరికైనా వినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.